ఈ శ్మశానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చర్చకు కారణమైంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ శ్మశానం అభివృద్ధి పనులకు తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న బడుగుల లింగయ్య యాదవ్ 10 లక్షల రూపాయలు ఇవ్వడమే దానికి కారణం. అభివృద్ధిలో ఆంధ్ర ముందుందా, తెలంగాణ ముందుందా, ప్రతిదీ కంపేర్ చేసుకుంటున్నాం. ఈ కంపేర్ చేసుకునే క్రమంలో తెలంగాణ ఎంపీ ఆంధ్రప్రదేశ్లోని యొక్క ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి డబ్బులు ఇవ్వటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి డబ్బులు లేవు. ఇప్పటికే మనం రహదారుల విషయం చూసాం, చాలా ప్రాజెక్టులు పెండింగ్లో పట్టాన్ని చూసాం. చివరికి శ్మశాన వాటికలు బాగు చేసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు, పక్క రాష్ట్రాలు సాయం చేయాల్సి వస్తుంది అనే పరిస్థితి రావటం నిజంగా తోటి పౌరులంతా కూడా చింతించే విషయం. ఈ శ్మశాన వాటిక ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఉంది. నిధులు కావాలని తమను ఎవరూ అడగలేదని సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అన్నారు. మా దగ్గరకు వచ్చి ఇంకా మనం ఇంతకుముందు మీరు ఇచ్చారు ఇవి కానీ ఇంకా మనం ఆధునీకరణ చెయ్యాలి, ఇంకా బాగుండాలి, మీరు మీ దగ్గర నుండి నిధులు ఇవ్వండి, లేదా ఎంపీ గారి చేత ఇప్పించమని నన్ను ఎవరు అడగలేదు. అదేవిధంగా మా గౌరవ ఎంపీ మాధవి గారు ఉన్నారు, ఆమె దగ్గరికి కూడా ఎవరు అడగలేదు. తెలంగాణ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళారు అని అడుగుదామంటే ఎవరు వెళ్ళారు అనేది తెలియదు. చివరికి నేను విచారణ చేస్తే ఏంటంటే మా సాలూరు సంబంధించిన వెంకట్రావు గారు అయినా ఒక సూర్యాపేటలో తెలంగాణలో కరెక్టర్ చేస్తున్నారు. ఆయన మా ప్రాంతం మీద, మా ఊరి మీద దీంతో మరి కొంతమంది పెద్దలు ఆయనకు చెప్పారు ఇంకా అభివృద్ధి చేయాలి, ఇవ్వలేదని కాదు, ఇక్కడ ఉన్నదానిని ఇంకా ఆధునీకరించాలి, ఉన్నదానిని ఇంకా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులు, ఎందుకంటే మామూలు ఎంపీ ఇవ్వడానికి కుదరదు కదా, రాజ్యసభ సభ్యులైతే భారతదేశంలో ఎక్కడైనా నిధులు ఇవ్వచ్చు. రాజ్యసభ సభ్యులు దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనుల కోసం ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 25 లక్షల వరకు ఇవ్వొచ్చని, తనను అడగడంతో సాలూరు శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం 10 లక్షలు ఇచ్చానని తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న బడుగుల లింగయ్య యాదవ్ చెప్పారు. గతంలో తామే నిధులు ఇచ్చామని, ఈసారి తమ దృష్టికి రాకపోవడం వల్ల నిధులు ఇవ్వలేకపోయామని ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర చెప్పారు. ఉప ముఖ్యమంత్రి గారికి అడిగాము, పట్టించుకోలేదు. ఎంపీ గారికి అడిగాము, నిర్లక్ష్యం చేశారు. అందుకే మేము తెలంగాణకి వెళ్ళి నిధులు అడగవలసి వచ్చిందనే విధంగా వార్త రావడం బాధాకరం అన్నమాట. లింగయ్య యాదవ్ సహాయం చేయడంలో తప్పులేదని, కానీ ఏపీ నాయకులు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం దారుణమని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. తమకు నిధులు ఎవరిచ్చినా అభివృద్ధి పనులకు వాడుకుంటామని శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ చెబుతోంది. టీడీపీ టైంలో డబ్బులు వచ్చాయి, మన రాజేంద్ర గారి టైంలో, మినిస్టర్ గారి టైంలో డబ్బులు వచ్చాయి. రాజేంద్ర గారి మినిస్టర్ వెనక్కి రోడ్లు వేయించారు, అప్పుడు పూర్వం టీడీపీ రోడ్లు వేయించారు. వాళ్ళ యొక్క సహకారం కూడా ప్రతి ఒక్క నాయకుడు సహకారం. మేము ఈ ఫండ్స్ కోసం ఎక్కడైనా ఎవరైనా ఇచ్చినా మేము తీసుకుంటామండి. అంతేగాని మన సాలూరులో వాళ్ళు కాదు, మన ఎన్ఆర్ఐలు ఉంటారు, బయట నుంచి చదువుకుని ఉన్నారు, వస్తారు, వాళ్ళు వచ్చి 10,000 5,000 ఇస్తుంటారు, మేము తీసుకుందాం ఆలోచిస్తాము. ఈ శ్మశాన వాటికలో నూతన దహన వాటిక నిర్మాణం, ప్రహరీ గోడలు, విగ్రహాలు, ఆర్చులకు రంగులేయడం వంటి సుందరీకరణ, మొక్కలు పెంపకం వంటి పనులు జరుగుతున్నాయి.